చాలామందికి లాఫింగ్ బుద్ధ అనేది తెలిసిన విషయమే. ఈ లాఫింగ్ బుద్ధ పెట్టుకోవటం అనేది ముఖ్యంగా ఇవన్నీ అంటే ఏదైతే ఇలాంటి చైనా వాస్తుగా మనందరం కూడా కొన్ని వస్తువులన్నీ కూడా ఆ రకంగా ఇళ్లలో పెట్టుకోవడం, తర్వాత మరి ఆ రకంగా కూడా కొంత మార్పులు తెచ్చుకోవటం మనం చాలామందికి అనుభవంలో విన్న విషయమే. అయితే చాలామందికి కొన్ని అంటే ఇది పెట్టేసుకోవటం అంటే ఎవరు పడితే వాళ్ళు పెట్టేసుకుంటాం, కానీ కొన్ని మనం ఏంటంటే ఆ పెట్టే విధానం వల్ల కూడా కొన్ని మంచి మార్పులు రావడానికి కూడా అవకాశం ఎక్కువగా ఉంటుంది. మరి ఒకవేళ మనం లాఫింగ్ బుద్ధ కనుక పెట్టుకున్నట్టయితే కనుక అది ఎలా పెట్టుకోవాలి, ఎక్కడ పెట్టుకోవాలి, ఏ విధంగా పెట్టుకోవాలి అనేది ఒకటి. తర్వాత రెండోది ఏంటంటే కొంతమందికి ఒక భావన ఉంది. ఏంటంటే కనుక ఏదైనా సరే ఈ లాఫింగ్ బుద్ధ అనేది మనకి మనం కొనుక్కోకుండా అవతల వాళ్ళు ఎవరైనా మనకి కొనిచ్చినట్టయితే కనుక మనకి మరింత అదృష్టం పెరుగుతుంది అంటారు. ఇది నిజమా అబద్ధమా అని కూడా అప్పుడప్పుడు అడుగుతుండే వాళ్ళు కూడా లేకపోలేదు. అయితే నిజానికైతే కనుక ఎప్పుడైనా సరే ఏదైనా సరే ఒక లాఫింగ్ బుద్ధ అనే కాదు, కొన్ని మంచి వస్తువులు అంటే ఒక సాలగ్రామం అవ్వచ్చు, లేదా ఒక రుద్రాక్ష అవ్వచ్చు, లేదా ఒక శివలింగం అవ్వచ్చు, ఇలాంటివి ఏవి కూడా మనం ఊహించకుండా అవతల వాళ్ళు ఎవరైనా సరే మనకి బహుమానంగా ఇచ్చినప్పుడు అది ఖచ్చితంగా మనకు అదృష్ట యోగాన్ని తీసుకురావడానికి, లేదా కొన్ని మంచి సంఘటనలకి అది ఊతంగా నిలిచిపోవడానికి కూడా అవకాశం అయితే ఉంటుంది. కనుక ఇది ఏంటంటే మనం అడిగి కొనిపించుకోవటం కాదు. ఏమంటే ఇది ఎవరో ఇస్తే మంచి జరుగుతుంటే కనుక నా చేత్తో కొనుక్కొని మీ చేత్తో ఇవ్వండి అని మనకి మనంగా అడిగితే అదేం పెద్ద దానివల్ల ఉపయోగం ఉండదు. అలా కాకుండా మనకి అనుకోకుండా వాళ్ళే మనకి ఆ లాఫింగ్ బుద్ధ మనం అడగకుండా కొనిచ్చినప్పుడు ఖచ్చితంగా అది మంచి యోగం అవుతుంది. అందుకని ఇక్కడ ఆ రెండింటికి ఉన్న తేడాన్ని మనం గుర్తించాలి. మనం చెప్పి వాళ్ళ చేత కొనిపించుకోవటం కాదు, వాళ్ళంతా వాళ్ళు మనకి ఇచ్చినప్పుడు మాత్రమే దానికి ఎంతో కొంత అదృష్టం అనేది ఉంటుంది. సరే, ఇప్పుడు మరి దీన్ని ఎక్కడ పెట్టుకోవాలి, ఎలా పెట్టుకోవాలి అనేది చూద్దాం. సాధారణంగా లాఫింగ్ బుద్ధాలు ఎప్పుడు కూడా మనం పడుకునే గదిలో ఎట్టి పరిస్థితుల్లో కూడా పెట్టకూడదు. పడుకునే గదిలో పెట్టినట్టయితే కనుక ఇంకా ఆర్థిక ప్రతిష్టంభన అనేది ఇంకా పెరుగుతుంది. రావాల్సిన డబ్బులన్నీ కూడా రాకుండా ఆగిపోతాయి. కనుక ఎప్పుడు కూడా బెడ్రూమ్లో మాత్రం లాఫింగ్ బుద్ధ అనేది ఉండకూడదు. తర్వాత రెండోది వచ్చేప్పటికి ఏంటంటే ఈ లాఫింగ్ బుద్ధ ఎప్పుడు కూడా మన యొక్క వీధి సింహద్వారాన్ని చూసేలాగా పెట్టడం అనేది మంచిది. తర్వాత మూడోది వచ్చేప్పటికి ఏంటంటే ఎప్పుడైనా సరే ఈ భుజం మీద ధనం మూటని మోసుకొచ్చేది కనుక పెట్టినట్టయితే కనుక ఆర్థికంగా అభివృద్ధి కలగటం అనేది ఉంటుంది. అలా కాకుండా పిల్లలు అంటే సంతాన యోగ్యతకి కూడా లాఫింగ్ బుద్ధాలు ఉపయోగపడతాయనే విషయం కొంతమందికి మాత్రమే తెలుసు. ఇలా చిన్న పిల్లల రూపంలో కూడా ఈ లాఫింగ్ బుద్ధ విగ్రహాలు లభించడం అనేది జరుగుతుంది. అలాంటివి కనుక కొనుక్కుని మనం ఏదైనా సరే తూర్పులో కానీ ఉత్తరంలో కానీ పెట్టుకున్నట్టయితే కనుక సంతాన పరంగా ఉండే చిక్కులు లేదా సంతాన లేమి ఉంటే కనుక దానికి సంబంధించినంత వరకు ఉపశమనం లభించడానికి కూడా అవకాశం ఉంటుంది. అయితే ఆర్థికంగా మనం ఏదైనా సరే ఎదుగుదల కావాలి అనుకునే వాళ్ళు మాత్రం దీన్ని ఎక్కువ తూర్పు ఈశాన్యంలో కానీ ఉత్తరంలో కానీ పెట్టినట్టయితే కనుక మంచి ఫలితాలు మరింత పెరగటం అనేది అయితే ఉంటుంది. తర్వాత రెండోది వచ్చేప్పటికి ఏంటంటే ఈ లాఫింగ్ బుద్ధ మనం పెట్టడమే కాకుండా ప్రతిరోజు కూడా ఎవరైతే మనం బయటికి వెళ్ళబోయే ముందట ఆఫీస్కి అవటం కావచ్చు, లేదా మన వ్యాపార స్థలానికి వెళ్ళటం కావచ్చు, లేదా మనం ఏదైనా సరే పని మీద వెళ్ళేప్పుడు ఈ లాఫింగ్ బుద్ధ యొక్క ఏదైతే కడుపు ఉంటుందో ఆ కడుపు మీద ఇలా 10 సార్లు పామి ఆ తర్వాత మనం కనుక బయటికి వెళ్ళినట్టయితే ఖచ్చితంగా మనకి వ్యాపార ఉన్నతి లభించడం, తర్వాత చేసే పనుల్లో సక్సెస్ రేట్ పెరగటం అనేది కూడా ఉంటుంది. అంతకంటే మనం చేయాల్సింది అయితే కనుక ఏముండదు. ఈ రకంగా ఈ లాఫింగ్ బుద్ధ పెట్టుకున్నట్టయితే తప్పకుండా మనందరికీ కూడా మంచి ఫలితాలు రావటం అనేది ఉంటుంది. అది దానివల్ల ప్రయోజనం ఏదైతే ఉంటుందో ఆ ప్రయోజనం ఖచ్చితంగా మీరు అనుభవంలో చూడటం అనేది కూడా జరుగుతుంది.